పెళ్ళి వదిలేసి మిగిలిన ముచ్చట్లన్నీ జరిపిస్తామంటే జనం సచ్చినా ఒప్పుకోరా అంటున్నాడు. లా పాయింట్లో ఉండవల్లి విజయమో ఈర స్వర్గమో తేల్చుకోవాల్సిన టైం వచ్చిందంట. నగారా మోగించడానికి వచ్చాడు. వాళ్ళలో ఉండవల్లి అదొక్కటి తప్ప ఇంకేమన్నా అడగాలంట. మనకి చిన్నప్పుడు చైనాతో వారు జరిగినప్పుడు అప్పటికి టీవీలో వీళ్ళు రేడియోలో రోజు చెప్తూ ఉండేవారు, భారత సేనలు వీరోచితంగా వెనక్కి తగ్గాయని. ఏంది రివర్స్ గేర్ వేస్తున్నావా? ముందుకెళ్తే ఈరోచితం అంటే యాక్చువల్గా జరిగింది ఏంటంటే భారత సేనలకు అప్పుడు ఏమి ఎక్విప్మెంట్ లేవు, ఏం లేవు. భయంకరమైన చావు దెబ్బ తినేసాం అప్పుడు. వడ్డమ్మ బడవా, సావు దెబ్బతిన్న విషయం పనిమాలా చెప్తున్నావు. నిన్న చంద్రబాబు నాయుడు గారి ఫేస్ చూస్తే వీరోచితంగా వెనక్కి తగ్గినట్లేదు. ఇది గత్యంతరం లేక తోక ముడవడం అంటారు. అయ్యేదుంటే ఎప్పుడో ఇచ్చేవాళ్ళు, ఏయో ఒక అడ్డాలు. చంద్రబాబు నాయుడు గారికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ వస్తే బీజేపీ బలపడుతుందేమో అని ఆందోళన. వెంకయ్య నాయుడు గారికి తెలుగుదేశం బలహీన పడిపోతుందేమో అని ఆందోళన. ఒరే ఇది ఆడలేక్కో నాకు అర్థం కావడంలే. ఇద్దరు నాయుళ్ళు కలిసి ఈవేళ రాష్ట్రాన్ని ఏ స్థాయికి తీసుకెళ్లారంటే స్పెషల్ స్టేటస్ కాకపోతే ఇంకోటేదో ఇస్తారులే, పేరు మారిస్తే ఉంది. నేను అదే అంటున్నా, పేరు ఏదైతే ఏంది, కావాల్సింది డబ్బు. దాని పేరే స్పెషల్ కేటగిరీ స్టేటస్. అదొక హోదా. అది సిరిగిన పంచగట్టి కిరీటం పెట్టుకొని తిరిగితే బాగుంటదా? పెళ్లి చేస్తామని చెప్పి తాంబూలాలు పుచ్చుకున్న తర్వాత పెళ్లి ఎందుకంటే ఆ ఫెసిలిటీస్ అన్ని కలిగిస్తాం మేము. వడ్డమ్మ బడవా, క్లాసు అనుకున్నా మొతక సామెతలు కూడా వచ్చే. ఎందుకు దీన్ని ఇలా లాగుతున్నారా? అసలు ఏంటి దీని వెనకాల ఉన్నది? చెప్పండి రహస్యం ఏంటో. ఒకళ్ళకి ఇస్తే 10 మంది అడగతారని, అంతకంటే ఏం ఉండవు. కాంగ్రెస్ వాళ్ళు మోసం చేశారని ప్రజలు భావించారు, అడ్రస్ లేకుండా కొట్టారు. ఒరే మళ్ళా అట్లాంటి దెబ్బ పడుద్దంటావా? మిమ్మల్ని కొట్టడానికి వీలు లేకుండా ఇంకా 4 ఏళ్లు పవర్లో ఉంటారు మీరు. 4 ఏళ్ళు ఆలోపు అన్నీ మర్చిపోతారు. చరిత్ర క్షమించదు. ఇది ఒకటే ఒక పాయింట్ తోటి మీ ఎలియన్స్ పవర్లోకి వచ్చింది. స్టేటస్ చూసుకొని సంకలు గుద్దుకోవడమే, పెద్దగా డబ్బులేం రావంట. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఒక సెంటిమెంట్. సెంటిమెంట్లు కడుపు నింపవు, ఎంత వస్తే అంత పిండుకోవడమే. నువ్వు ఎన్ని వేల కోట్లు ఇచ్చినా సరే పెళ్లి చేస్తామన్న తర్వాత పెళ్లే చేయాలి తప్ప పెళ్లి అనేది ఎందుకయ్యా వేరే పేరుతో నువ్వు కాపురం చేయనంటే మాత్రం అంతకన్నా అవమానకరమైన పరిస్థితి ఇంకేం ఉండదు. నిప్పాసు గల ముందు నువ్వు శోభనం సీన్ లోంచి బయటికి రా. బీహార్లో ఆయన వెళ్ళి ప్రకటించాడు, నీతి ఆయోగ్ చెప్పిందా ప్రకటించమని? నితీష్ కుమార్ అడిగాడా ప్రకటించమని? ఆడంటే ఎలక్షన్లు ఉన్నాయి, మనకాడేముంది బూడిదే. నరేంద్ర మోడీ గారికి నచ్చితే ఏమైనా చేస్తాడు, నువ్వు నచ్చట్లేదు. వాళ్ళు బానే ఉన్నారు, నువ్వు పొల్లలు పెట్టబాక. నచ్చపోతే ఇంకా ఎందుకు కొనసాగటం? మొత్తుకొన్నా వినకుండా ఆ రోజు గొంతు కోసారాయే. హాస్పిటల్లో మెయిన్ డాక్టర్ మీరయ్యి ఇంకా వాడెవడో గొంతు కోసాడని చెప్తే ఇంకా డాక్టర్ ఎందుకు? ఏం చెయ్యాలా? నువ్వు చెయ్యి ఆపరేషను. కుట్లేస్తా, కట్లు కట్టుకుంటా కూసోమంటావా? ఏం కావాలంటే చెయ్యి. కౌన్సిల్ సీట్లు పెంచాలంటే వెంటనే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయలేదా? చంద్రబాబు పోయాక కాస్త కదిలేరులే, రోడ్ మ్యాప్ గీస్తున్నారు. ఒక యాక్ట్ లో ఉన్నటువంటి అంశాలు ఇంప్లిమెంట్ చేయడానికి రోడ్ మ్యాప్ తయారు చేస్తారట. ఇదేంటి ఎక్కడ వినలేదు నేను. నీ పాసు గాల రూట్ ఎట్టుందో చూసుకోవద్దా? యాక్ట్ ఈస్ బైండింగ్. బైండింగ్ బానే ఉంది, పేజీలే చిరిగినట్టు ఉన్నాయి. ఎక్కడుంది తేడా? ఎందుకు ఈ తేడా వచ్చింది? తేడా లేదు, పాడు లేదు. ఏం చేద్దామన్నా రూల్స్ అడ్డం వస్తున్నాయి. రూల్స్ ఒప్పుకో అంటే ఇన్సిడెంటల్, సప్లిమెంటల్, కాన్సిక్వెంటల్. మెంటల్ ఎక్కిస్తున్నావు ఉండవల్లి. ఏంది అన్నీ? ఇదే కదా, అది చెప్పాక స్టేట్ పడదీశారు. ఇప్పుడు ఏం చేస్తే బాగుంటదంటావు? ఆయన డిప్లొమాటిక్ క్యాపబిలిటీస్ లో ఎవరికి కూడా సందేహం లేదు. రెక్కలు ఈడ్చి ఎగరమంటే ఎవరికైనా కష్టమే. ఆయన ఎవరితోటన్నా వెళ్ళి మాట్లాడి కన్విన్స్ చేసి తీసుకురాగలడు. వెరీ గుడ్. ఈ మాత్రం బూస్ట్ దాయిపిస్తే చాలు. మీకున్నటువంటి సర్వశక్తులు వడ్డండి, ప్రజలు మీరు అనుకుంటారు.